ఆవలి తీరం 3 అనుభవాలు రచించినది లోబ్సాంగ్ రాంపా. రెండవ భాగము పఠనం చేస్తున్నది పద్మజ. మొదటి అధ్యాయం మాలీ గ్రూబర్. ఇప్పుడు మనం అసలు విషయంలోనికి వస్తున్నాము. మరి మాలీ గ్రూబర్కు ఏమయ్యింది? స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆరిపోయినట్లు, లేక ఊదేసిన అగ్గిపుల్ల మాదిరిగా అంతా మాయమయ్యిందా? లేదు, లేనే లేదు. జరిగింది వేరు. ప్రీస్టు మాటలతో బాగా అప్సెట్ అయిన మాలి పట్టరాని కోపంతో, బాధతో సడన్ గా ఎప్పుడైతే లేచి కూర్చోవాలని ప్రయత్నించాడో భరించలేని బాధకు గురి అయ్యాడు. పెద్దగా శ్వాస తీసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే రేసుకారులా సడన్ గా స్పీడు మారింది గుండె చప్పుడు. ఆ గుండె చప్పుడు పెరిగి పెరిగి అంతే సడన్ గా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అన్ని నాడులు మంటలలో కాలిపోతున్న బాధ సడన్ గా మాలీకి ఒక భయంకరమైన భూకంపంలోకి కూరుకొని పోతున్నట్లు, ప్రతిదీ గుండ్రంగా సుడులు తిరుగుతూ లోనికి లాక్కుంటున్నట్లు అనిపించింది. చీకటి పెరిగిపోయింది. తానొక ఇరుకిరుకు రబ్బరు ట్యూబులో ఉన్నట్లు ఫీలింగు. తన చుట్టూ ప్రతిదీ నల్లగా చీకటిగా కనిపిస్తోంది. తానున్న ఆ ట్యూబు ఎంతో పొడుగ్గా చీకటిగా ఉంది. ఆ చీకటిలో ఆ ట్యూబు చివర ఒక లైటు ఎర్రగా వెలుగుతూ కనిపిస్తోంది. కాసేపు ఆ ఎర్రటి ఎరుపు ఆరెంజ్ రంగులోకి మారుతోంది. ఆ కాంతి వైపు వెళ్లాలని మాలీ ప్రయత్నిస్తున్నాడు. కాసేపు ఆగి శ్వాస తీసుకోవాలని ప్రయత్నించాడు. కాని శ్వాస లేదు అక్కడ. అతడు శ్వాస తీసుకోవడం లేదు, వదలడం లేదు. నెమ్మదిగా తన గుండె చప్పుడు వినాలని ప్రయత్నించాడు. అదీ లేదు. కాని ట్యూబు బయట గాలి సుడులు తిరుగుతున్న ధ్వని లాంటిది వినిపిస్తోంది. నెమ్మదిగా పైపైకి వెళ్లి వింటి నుండి వెలువడిన బాణంలాగా తన ట్యూబు బయట ఉన్నట్లు గమనించాడు మాలి. కాని అక్కడ ఏ ఎర్రటి కాంతి గాని, ఆరెంజ్ కాంతి గాని ఏదీ లేదు. అసలు ఏమీ లేదు. అక్కడ ఏమీ లేనితనం, శూన్యం. చేతులు చాచి ఏమైనా తగులుతుందేమోనని ప్రయత్నించాడు. అసలు చేతులే లేవని గమనించాడు. కాళ్లతో ప్రయత్నించాడు. మామూలే, కాళ్లు కూడా లేవని గమనించాడు. తనని తాను ముట్టుకుని స్పర్శను అనుభవించే ప్రయత్నం చేశాడు. చేతులు, పొట్ట, కాళ్ళు ఏమీ లేవక్కడ. జస్ట్ తానున్నాడు అంతే. కదిలాడు అక్కడి నుండి, కానీ ఎక్కడికి వెళ్లడం లేదు. ఒక తారు డబ్బాలో ఇరుక్కుపోయిన అనుభూతి. కాసేపు వేడిగా, కాసేపు భయంతో చల్లబడిపోవడం. ఇలా ఉన్నాడు. అలా ఉండిపోయాడు అంతే. ఎంతసేపో తెలీదు. నిశ్చల స్థితి. చావు అనుభూతి ఇదేనేమో. ఏమో. పాపం మాలి. ఆ ఏమీ లేనితనం, ఆ శూన్యం, ఆ ఖాళీ మధ్యలో తను. కాలం గడుస్తుంది. నిజంగా గడుస్తోందా? ఏమో. మాలీకి తెలిసిందల్లా ఆ ఏమీ లేని తనం మధ్యలో తాను. తన చుట్టూ ఏమీ లేదు. తనకు శరీరం లేదు. శరీరం ఉందేమో, లేకపోతే నేనుండడమేమిటి? ఇది మాలీ ఆలోచన. కళ్ళు చించుకుని చూడాలని ప్రయత్నిస్తున్నాడు. అసలు కళ్ళున్నాయా? చేతులతో తడిమితే చెయ్యి లేదు, కన్ను లేదు. కానీ తానున్నాడుగా. చూడడానికేమీ లేదు, వినటానికేమీ లేదు, వాసన చూడడానికేమీ లేదు, స్పర్శించటానికేమీ లేదు. అలా అతనిలో ఓ ఆలోచన. ఏమీ లేని శూన్యంలో నేనో శూన్యాన్ని. మరో ఆలోచన. అంతకు కొన్ని రోజుల ముందు మాలీ ఒక ఇంటి ఓనరు తమ స్టోర్ రూముని క్లీన్ చేయాలని పిలవడంతో వెళ్లాడు. అక్కడ ఉన్న చెత్తనంతా ఒక పక్కన కుప్పగా వేసి ఓ మూల ఉన్న పుస్తకాల గుట్ట దగ్గరికి వెళ్లాడు. కొన్ని చిరిగిపోయి, ఇంకు బాటిల్స్ ఒలిగిపోయి, దుమ్ముధూళితో కూడిన పుస్తకాలవి. కొన్ని అట్టలు బాగా ఉన్న పుస్తకాలున్నాయి. సెకండ్ హ్యాండ్ షాపులో అమ్ముకున్నా కాసిన డబ్బులు వస్తాయి అనుకుని బాగున్నవి పక్కన పెట్టాడు. అవి కూడా అన్నీ రాంపా రాసినవే. ఇక్కడ కూడా అదే చెత్త. చావు తర్వాత జీవితమట అంటూ విసుక్కుంటూనే అన్నీ సర్దుకోసాగాడు మాలి. ఇంతలో మరో పుస్తకం చిరగకుండా, దుమ్ము ధూళి లేకుండా నీటిగా కనిపించడంతో దాన్ని బయటికి లాగాడు. రాంపా రాసిన యూ ఫర్ ఎవర్ అంటే నీకు చావు లేదు, నువ్వు ఎప్పటికీ ఉంటావు అనేది దాని పేరు. ఎందుకో సడన్ గా ఆ పుస్తకాన్ని జాకెట్కున్న పాకెట్లో పెట్టుకున్నాడు.
ఇప్పుడున్న ఈ విచిత్ర పరిస్థితుల్లో ఆ ఏమీ లేని తనం లేదా శూన్యంగా ఉన్న స్థితిలో కొన్ని సంగతులు గుర్తొచ్చాయి మాలీకి. ఆ రాత్రి ఓ మగ్గు బీరు కాస్త చీజ్తో మజాగా లాగిస్తూ ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను తిరగేశాడు. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి, అయ్యో, దాన్ని మరి కాస్త జాగ్రత్తగా చదివి ఉంటే బాగుండునే, ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడడానికి కావలసిన తాళం చెవి దొరికేది అనుకున్నాడు. మాలీలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. నేను ముందు నుండి మరణానంతర జీవితాన్ని వ్యతిరేకించాను, కాని అదే నిజంలా ఉందే అనుకున్నాడు. వెంటనే తాను పోగేసిన చెత్తలో నుంచి రాంపావ్ రాసి పడేసిన ఒక కాగితంలోని ఒక వాక్యం గుర్తొచ్చింది. ఒక విషయం పట్ల నీకు నమ్మకం లేకపోతే అది నీకు జరగదు. మాలీకి రాంపావ్ మాటలో నిజం ఉందని అనిపించడం మొదలుపెట్టింది. ఎందుకంటే తాను చనిపోయాడని తెలుసు, కాని తాను ఉన్నాడుగా, అంటే మరణం తరువాత ఇంకేదో జీవితం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మాలీకి ఈ ఆలోచన వచ్చిందో తాను అంతవరకు ఉన్న ఏమీ లేనితనం అన్న తారుడబ్బా లాంటి దాంట్లో ఇరుక్కున్న స్థితి మారడం మొదలుపెట్టింది. తనకు దగ్గరలో ఏదో ఉందని, అదేంటో తనకు తెలియడం లేదని అనిపించడం మొదలుపెట్టింది. ఉన్న చోటు నుంచి తాను ఎక్కడికో కదిలిపోవడం తెలుస్తుంది. అది ఏమిటో ఎక్కడికో తెలియటం లేదు, కాని కదిలిపోవటం తెలుస్తుంది. ఇప్పుడు మాలీకి తన చుట్టూ ఉన్న వాతావరణం పొగ నిండిన అద్దం గుండా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా అలా కదిలిపోతూ అలా పొగపొగగా ఉన్న వాతావరణంలో నుంచి చూస్తుండగా అంతకు కొద్ది రోజుల క్రితం సూర్యగ్రహణ సమయంలో తన తోటి వర్కర్ ఇలా పొగచూరిన అద్దం ఇచ్చి సూర్యుని చూపించడం గుర్తొచ్చింది. మళ్లీ మాలీ చుట్టూ చూడగా పొగ అంతర్ధానమై వాతావరణం స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టింది. అది ఒక హాస్పిటల్ గది. దాని నిండా బల్లలు. ప్రతి బల్ల మీద శవం నగ్నంగా, ఆడా మగ ఎన్నో, రక్తం కారుతూ కొన్ని, ఏవో ద్రవాలు ఊరి కొన్ని ఇలా భయంకరంగా ఉన్నాయి. ఉన్నట్లుండి ఒక బల్ల మీద పడుకోబెట్టి ఉన్న తన శరీరాన్ని చూస్తూ స్థాణువైపోయాడు మాలి. నగ్నంగా ఉన్న తన శరీరం బల్లపైన పడి ఉంది. దాని ప్రక్కగా ఒక శవాల పెట్టె ఉంది. తన ప్రయత్నమేమీ లేకుండా ఆ రూంలోకి వెళ్లిపోయాడు మాలి. అక్కడ తనతో పనిచేసే 4 వర్కర్లు ఒక యువకుడితో మాట్లాడడం చూశాడు. అతని పని శవాలతోటి, శవపేటికలతోటి చేసే బిజినెస్. తన తోటి వర్కరు అంటున్నాడు, మాలి సిటీ కోసం పనిచేశాడు. అతనికేమీ ఆస్తిపాస్తులు లేవు. ఉన్నదల్లా ఒక డొక్కు కారు. అది అమ్మితే $100 రావు. ఏనాటిదో ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ. మహా అయితే ఓ $20 లేదా $30 వస్తాయి. ఇవి శవ సంస్కారానికి సరిపోతుందో లేదో అంటూ ఆగాడు ఆ యువకుడు. ఈ శవం ద్వారా ఎంత ఆదాయం రాబట్టాలో లెక్కలేసుకుంటున్నాడు. వాళ్ళకి ఒక ఉపాయం చెప్పాడు. ఈ పెద్దాయన సిటీ కోసం పనిచేశాడు కదా, ఒక మునిగిపోతున్న పిల్లను రక్షించాడు కూడా. మరి మీరు అడిగితే ఈ శవ సంస్కారానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతో ఇంతో సహాయం చేస్తారేమో, కనుక్కోండి అన్నాడు. వాళ్ళు వెంటనే అడ్డంగా తల ఊపారు. మాలి ఒక మామూలు స్వీపరు. యూనియన్ కూడా అడిగాం, పట్టించుకోలేదు. ఏమీ లాభం లేదు అన్నారు. అప్పుడా యువకుడు, కనీసం $250 ఉంటే అతి తక్కువ ఖరీదుకు ఒక శవపేటికను కొని అంతిమ సంస్కారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మరి $250 తేగలరా? అలా అయితే ఈ ఫామ్ మీద మీ సంతకాలు పెట్టండి అన్నాడు. ఆ 4 ముఖాలు చూసుకున్నారు. వాళ్లల్లో ఒకతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజు జీతాల రోజు. అందర్నీ కనీసం తలా ఓ $10 అడిగి చూద్దాం, సరిపోతుంది అన్నాడు. వెంటనే 4 సరే అనుకొని ఆ ఫామ్ మీద సంతకం పెట్టి $300 తేవడానికి బయలుదేరారు. వాళ్ల వెనకాలే మాలి గోడల గుండా దూకుతూ, కప్పుల్లో నుంచి పైకి లేస్తూ, తన ప్రయత్నమేమీ లేకుండా వాళ్లను అనుసరించాడు. తాను పనిచేసిన శానిటేషన్ ఆఫీసులో వాళ్లు తను ఉండడం గమనించాడు. తన తోటి పనిచేసిన ఆ 4 ఒకడు మిగతా వాళ్లతో అంటున్నాడు, మరీ అలా వదిలేయలేం కదా, పెద్దవాడు, ఇంతకాలం మనతో కలిసి పనిచేశాడు. తలా $10 వేసుకుని అతనికి కాసిన పువ్వులతో అంతిమ సంస్కారం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నాడు. అందరూ ఓకే అనుకున్నారు.
అక్కడే పడి ఉన్న ఒక కార్డుబోర్డు బాక్సుకి మధ్యలో కన్నం చేసి డబ్బులు కలెక్ట్ చేయటానికి రెడీ చేశారు. దానిని అందరూ జీతాలు తీసుకునే చోట పెట్టారు. స్వీపర్లు అంతా తమ పీపాలు చీపుళ్లతో వచ్చి వాటి స్థానాల్లో పెట్టారు. జీతాలు తీసుకున్నారు. అప్పుడే ఆ బాక్సు పైన అతికించిన నోటీసును చూశారు. ఇంతలో మాలీ ఫ్రెండ్స్ ఆ నలుగురు వచ్చి విషయం వివరించారు. తలో $10 వెయ్యమని అర్థించారు. కొంతమంది సానుభూతిగా, కొంతమంది చికాకుగా తలో $10 అందులో వేశారు. ఒక యువకుడు మాత్రం, నేనెందుకు వెయ్యాలి? నేను పనిలో చేరి వారమే అయ్యింది. అతనికి నాకు ఏం సంబంధం? నేను వెయ్యను అంటూ రుసరుసలాడుతూ వెళ్లిపోయాడు. స్వీపర్లంతా వెయ్యడం పూర్తయ్యాక తమ పైన అధికారుల దగ్గరకు కూడా వెళ్లారు. వాళ్లు అంతా విని తలో $10 వేశారు. మొత్తానికి కొంత సొమ్ము మాలీ శవ సంస్కారానికి రెడీ అయ్యింది. ఇదంతా నిశ్శబ్దంగా మాలీ గమనిస్తూనే ఉన్నాడు. మరి కాసేపట్లో మాలీ తన శవం దగ్గర ఉన్నాడు. అక్కడ శవాల్ని శవపేటికలో ఉంచే అమ్మాయి, మరో ఆఫీసరు కలిసి మాలీ శవానికి ఏ బట్టలు కప్పాలా అని మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్న అన్ని శవాలకు వాటి ద్వారా వీళ్లకు వచ్చే డబ్బులను బట్టి శవాలకు వీళ్లు డ్రెస్ తొడిగి శవపేటికలో ఉంచుతారు. పాపం మాలీ శవం ద్వారా వీళ్లకు పెద్దగా ముట్టేదేమీ లేదు. కాబట్టి ఏదో నామమాత్రంగా బట్టలు కప్పాము అనిపించి పని ముగిద్దాం అనుకుంటున్నారు. ఇదంతా మాలీ స్థాణువుగా నిలబడి అన్నీ గమనిస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. ఈలోగా మరో ఆఫీసరు చేతిలో పుస్తకంతో లోపలికి వచ్చాడు. ఆ పుస్తకం గురించి వీళ్లకు చెప్పసాగాడు. అది రాంపా వ్రాసిన ఐ బిలీవ్ అనే పుస్తకం. ఆ పుస్తకంలో రాంపా అంటాడు, నేను చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మమని చెప్పటం లేదు. ఏదో ఒక దాని పట్ల విశ్వాసం ఉంచాలి, లేకపోతే మనం అర్థం కాని పరిస్థితుల్లో చిక్కుపడిపోతాము అని. ఇదిగో ఈ శవం తాలూకు మనిషినే చూడండి. ఇతని పేరు మాలీ గ్రూబర్. నాస్తికుడు. ఇతడు బహుశా స్వర్గంలోనూ ఉండడు, నరకంలోనూ ఉండడు. ఎందుకంటే ఇతనికి రెండిటి మీద విశ్వాసం లేదు. అర్థం కాని ఏవో లోకాల మధ్య ఇరుక్కొని ఉంటాడు. దేని పట్ల విశ్వాసం లేకపోతే కనీసం ఓపెన్ గానైనా ఉండాలి. అంటే కొత్తదాన్ని ఆహ్వానించేలాగా, స్వీకరించేలాగా ఉండాలి. అప్పుడే అవతల వైపు నుండి మార్గదర్శకులు అనండి, లేదా సహాయకులు అనండి, వాళ్ల నుండి మనకు సహాయం అందుతుంది. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.